అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ప్రియుడి మోజులో భర్త హత్య, తమ్ముడు లవర్తో కలిసి స్కెచ్ కారుతో ఢీకొట్టించి మర్డర్. వివాహేతర సంబంధాల మోజులో భార్యలు కట్టుకున్న భర్తలను అత్యంత కిరాతకంగా అంతమొందిస్తున్న ఘటనలు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. పడక సుఖం కోసం పక్క చూపులు చూసిన భార్యలు భర్తను అడ్డుతొలగించుకోవడానికి పన్నే ప్రణాళికలు వెన్నలో వణుకు పుట్టిస్తున్నాయి. ఇలాంటి దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని భువనగిరి మండలం మల్లెపల్లి గ్రామంలో జూలై 20, 2025న జరిగింది. 3 ఏళ్లుగా వివాహేతర సంబంధం నడుపుతున్న భార్య శ్రీదేవి 28, తమ్ముడు రవి 25, ప్రియుడు కిరణ్ 30 తో కలిసి భర్త రాజును 32 స్కెచ్ కారుతో ఢీకొట్టించి హత్య చేసి రోడ్ యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు యత్నించారు. పోలీసుల విచారణలో ఈ సంచలనాస్పద విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన వివరాలు: రాజు లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శ్రీదేవి, రాజుకు 2018లో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. గత 3 ఏళ్లుగా శ్రీదేవి మల్కాజిగిరి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఫర్మ్లో పనిచేసే కిరణ్తో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఈ సంబంధానికి రాజు అడ్డుగా ఉన్నాడని భావించిన శ్రీదేవి, తమ్ముడు రవి సహాయంతో భర్తను హత్య చేయాలని ప్లాన్ వేసింది. జూలై 20 రాత్రి రాజును మల్లెపల్లి బైపాస్ రోడ్డుపై స్కెచ్ కారుతో కిరణ్ డ్రైవ్ చేస్తూ ఢీకొట్టించారు. రాజు తీవ్ర గాయాలతో రోడ్డు మీద పడిపోయాడు. దీనిని యాక్సిడెంట్గా చూపించడానికి శ్రీదేవి, రవి స్థానికులకు వాహనం జారిపడింది అని చెప్పారు. అయితే రాజు కొన్ని గంటల తర్వాత గాయాలతో మరణించాడు. పోలీసులు మొదట యాక్సిడెంట్గా దాఖలు చేసిన రాజు చిన్నమ్మ ఫిర్యాదుతో లోతైన దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ సిగ్నల్స్, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా శ్రీదేవి, రవి, కిరణ్ ముగ్గురిని అరెస్టు చేశారు. విచారణలో శ్రీదేవి 3 ఏళ్లుగా కిరణ్తో సంబంధం ఉందని, రాజు అడ్డుకోవడంతో హత్య పథకం రచించామని అంగీకరించింది. రవి కూడా తమ్ముడిగా సహాయం చేశానని చెప్పాడు. కిరణ్ డ్రైవర్గా వాహనాన్ని ఉపయోగించాడు. పోలీసులు 3గురిని రిమాండ్కు తరలించారు మరియు రాజు మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేశారు. అదనపు వివరాలు: స్థానిక వార్తల ప్రకారం శ్రీదేవి మరియు కిరణ్ మధ్య సంబంధం గ్రామంలో పుకారుగా మారినప్పటికీ రాజు కుటుంబ గౌరవం కోసం సహించాడు. హత్య తర్వాత శ్రీదేవి పిల్లలను తమ్ముడి వద్ద పెట్టి కిరణ్తో పలాయనం చేయాలని ప్లాన్ వేసింది. పోలీసులు ఇంకా మరో 2 సహచరులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన భువనగిరి మండలంలో భయాందోళన సృష్టించింది మరియు వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీయడంపై స్థానికులు చర్చలు జరుపుతున్నారు. జాగ్రత్తలు, సలహాలు: వివాహేతర సంబంధాలు లేదా కుటుంబ వివాదాలు తలెత్తినప్పుడు చట్టపరమైన సలహా తీసుకోండి మరియు కౌన్సెలింగ్ సెంటర్లను సంప్రదించండి. అనుమానాస్పద చర్యలు గమనించినప్పుడు వెంటనే 100 లేదా 181 మహిళా హెల్ప్ లైన్కు సమాచారం ఇవ్వండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు 104 లేదా 9152907829 మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్లకు కాల్ చేయండి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తీవ్రమైనప్పుడు గ్రామ పెద్దలు లేదా స్థానిక అధికారుల సహాయం తీసుకోండి. సమాజంలో వివాహేతర సంబంధాలు, గృహ హింసపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అనుమానాస్పద వాహనాలు లేదా వ్యక్తులు గమనించినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.